విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్ గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్ ప్రారంభమైంది. మహబూబ్ నగర్ లో జిల్లా క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ గ్రౌండ్ లో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, దామోదర రాజనరసింహ, ఎంపీ వంశీకృష్ణ కలిసి లీగ్ ప్రారంభించారు. తొలి మ్యాచ్ లో ఆతిథ్య మహబూబ్ నగర్ జట్టుతో నాగర్ కర్నూల్ టీం తలపడుతోంది. మరిన్ని వివరాలు బాలకృష్ణ అందిస్తారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకా మెమోరియల్ టీ20 క్రికెట్ ఛాంపియన్షిప్ లాంఛనంగా ప్రారంభమైంది. మహబూబ్ నగర్ వేదికగా 29 జిల్లాలకు సంబంధించిన క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ అయింది. ఇనాగరల్ మ్యాచ్లో మహబూబ్ నగర్ వర్సెస్ నాగర్ కర్నూల్ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతోంది. అయితే టాస్ గెలుచుకున్న మహబూబ్ నగర్ టీం బ్యాటింగ్ ఎంచుకుంది. సో ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషనే కాకుండా జిల్లాలకు సంబంధించినటువంటి క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన కార్యదర్శులు అందరూ కూడా ఉన్నారు. సో మొదటి ఇనాగరల్ సెషన్ అంతా మహబూబ్నగర్ వేదికగా జరుగుతుంది. ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ వేదిక పైన మొత్తంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన టీంలన్నీ కూడా పార్టిసిపేట్ కాబోతున్నాయి. ఈ ఆపర్చునిటీ క్రీడాకారులకు ఎంత ముఖ్యమో సో ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషనే కాదు, ఎల్డర్స్ కూడా ఉన్నారు, పెద్దలు ఉన్నారు కూడా, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ ఈవెంట్ రూరల్ క్రీడాకారులకు ఎంత ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్రీడాకారులు ఎవరైతే రూరల్ ఉన్నారో అవన్నీ మట్టిలో దాగి ఉన్న మాణిక్యాలండి. వాటిని వెలికి తీయాలంటే ఇటువంటి ప్రోగ్రామ్స్, ఇటువంటి గేమ్స్ ఎప్పుడైతే మనము డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టుకొని వాళ్ళకి అవకాశం ఇస్తామో వాళ్ళ నైపుణ్యము బయటపడుతుంది. వాళ్ళని ఎంకరేజ్ చేసిన వారం అవుతాము. ఎంతసేపు జిల్లా లెవెల్లో, హైదరాబాద్ లెవెల్లో ఉన్న వాళ్ళకే కాకుండా రూరల్లో, గ్రామీణంలో కూడా మీరు చూడండి. గ్రామీణంలో ఊరు బయట పోతుంటే అడ్డపంచలు కట్టుకొని చెడ్డీలు తొడుకొని పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఒకటే బ్యాట్ ఉంటుంది, ఒకటే బాల్ ఉంటుంది. దాంతోనే వాళ్ళు దినంతా ఎండలో పట్టుకొని ఆడుతున్నారు. ఎందుకు ఆడుతున్నారు? వాళ్ళకు ఉత్సాహం, మనం కూడా క్రికెట్ ఆడాలి, మనం కూడా ఈ దాంట్లో గెలుపొందాలి అనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. కాక వాళ్ళు ఇవాళ ఏదైతే మా దగ్గర ఏర్పాటు చేసినారో ఇది చాలా గొప్ప విషయం అండి. ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా జరపాలి. మా పిల్లలకు ఆడేటందుకు అవకాశం ఇవ్వాలి. గెలుపు ఓటర్ల గురించి మేము ఆలోచిస్తలేమండి. వాళ్ళ నైపుణ్యాన్ని మాత్రం ఈ ఆటలో ప్రదర్శించేటందుకు మాకు అవకాశం ఇవ్వాలని ఆ పిల్లలు తల్లిదండ్రులు కోరుతా ఉన్నారు. అంటే జిల్లాలో క్రికెట్ బతకడానికి, ఎదగడానికి ఎట్లా తోడ్పడుతుంది? ఇది చాలా అవసరం అండి. ఎందుకంటే ఏ గేమ్ ఉన్నా భారతదేశంలో తీసుకుంటే ఎక్కువ శాతం పిల్లలు ఆడే గేమ్ క్రికెటే. ఎక్కడ గల్లీలో ఆడుతున్నా వాళ్ళకు నైపుణ్యం ఉన్నా కూడా వాళ్ళు పైకి రావట్లేదు. అలాంటప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తే కనుక పిల్లలు నైపుణ్యంతో మంచి టాలెంట్ చూపిస్తూ ఐపీఎల్ స్థాయికి కానీ జాతీయ స్థాయికి కానీ ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఇట్లాంటి గ్రౌండ్స్ ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని. ఎందుకంటే వేరే దేశాలు చూస్తే స్పోర్ట్స్కు దాదాపు చాలా ఫండ్స్ అలొకేట్ చేస్తారు. కానీ మన దేశం లోపల ఈ స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ ఇంకా పూర్తి స్థాయిలో లేదు. అది ఇట్లా గ్రౌండ్లు తయారు చేసి ఎంకరేజ్ చేసినట్టయితే గ్రామీణులందరూ కూడా పైకి వస్తారు. రూరల్ క్రీడాకారులకి ఒక టర్ఫ్ క్రికెట్ ఆడడం చాలా కష్టమైన పని. అది అవైలబిలిటీ వచ్చింది. ఆ క్రికెట్ని ఫీల్ అవుతున్నారు. ఎట్లా ప్లేయర్స్ కానీ అసోసియేషన్ కానీ ఎట్లా ఫీల్ అవుతాయి? టర్ఫ్ ఒకప్పుడు క్రికెట్ అంటే హైదరాబాదే ఉండే, కానీ ఈరోజు టీ20 వెంకటస్వామి టీ20 టోర్నమెంట్ నిర్వహించడం వల్ల ఇది జిల్లాలో హైదరాబాదే కాకుండా జిల్లాలలో కూడా క్రికెట్ అనే ఉన్నదని నిరూపించడానికి ఇది ఒక పెద్ద ఈవెంట్. ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు ఈ టోర్నమెంట్ ఆల్రెడీ నిరూపణ అయింది. ఇంతకుముందు ఈ టీ20 వెంకటస్వామి టోర్నమెంట్ జరిగినప్పుడు తిలక్ వర్మ లాంటి క్రీడాకారులు, సిరాజ్ లాంటి వాళ్ళు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. అది ప్రూవ్ అయింది. ఏంటంటే ఇవాళ భారతదేశానికే తిలక్ వర్మ ప్రాతినిధ్యం అంటే ఈ టీ20 వెంకటస్వామి టోర్నమెంట్ ఎంత ప్రాతినిధ్యం ఉన్నదో మీ క్రీడాకారులు తెలుసుకోవాలి. ఒకప్పుడు క్రికెట్ అంటే ఇప్పుడు ఈ టోర్నమెంట్లు ఏంటంటే ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి క్రీడాకారులను వెతికి తీసే భాగంలోనే ఇది ఒక టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ ఈ 10 జిల్లాల నుండి కొత్తగా ఏర్పడ్డ 29 జిల్లాల టోర్నమెంట్ ఇది. 55 మ్యాచ్లలో ఫస్ట్ మ్యాచ్ మహబూబ్నగర్లో జరుగుతుంది. విడతల వారీగా 23 నుండి 27 వరకు 29 జిల్లా జట్టులు ఆడి ఈ టోర్నమెంటు ఎంతోమంది క్రీడాకారులకు, గ్రామీణ క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఇస్తుందని దానికోసం వివేక్ వెంకటస్వామి గారికి మరియు విశాఖ వారికి మా గ్రామీణ క్రీడాకారుల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఏమనిపిస్తుంది మ్యాచ్ చూస్తుంటే? నాకు ఈ మ్యాచ్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇది నా ఫస్ట్ టైం ఇలా మ్యాచ్ చూడడము. ఇక్కడికి ఇట్లాంటి ఒక గ్రౌండ్ మన మహబూబ్నగర్లో ఉండడం అనేది మనకి చాలా
చాలా మంచిది అయింది. మనం ఈ మహబూబ్నగర్ గ్రౌండ్ ఇది చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది చూడడానికి. ఫస్ట్ టైం ఇది నా లైఫ్లో మ్యాచ్ ఇట్లా చూడడము లైవ్గా. అది మన మహబూబ్నగర్ టీం ఆడే చూసేది చాలా గర్వంగా ఉంది నాకు. Yeah, we have participated in HCA tournaments. We played lot of matches in HCA, like 2-day, 3-day. It's been a good opportunity for youngsters throughout the districts. So we're hoping for the best. ఓకే, మీకు ఈ ఎంటర్ టీంలలో ఏది టఫ్ అనిపిస్తుంది? ఫైనల్గా ఎవరు రావచ్చు ఫైనల్కి? అంటే ఇప్పుడే అదేం చెప్పలేము, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ టీమ్ కోఆర్డినేషన్, అదంతా కలిసి ఉంటుంది కాబట్టి ఎవరైనా రావచ్చు ఫైనల్కి. వీళ్ళే వస్తారు, వీళ్ళే రావాలని ఏం లేదు, అన్ని టీమ్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. రూరల్ ఏరియాలో ఒక టర్ఫ్ వికెట్, టర్ఫ్ గ్రౌండ్ కావడం ఎట్లా అనిపిస్తుంది? మామూలుగా ఎవరికి సాధ్యం కాదు ఇట్లాంటి గ్రౌండ్లో ఆడాలంటే, పెద్ద పెద్ద జిమ్ఖానాలో లేకపోతే ఉప్పల్లోనూ ఆడాల్సి వస్తుంది. సో పర్టికులర్గా ప్రతి రూరల్ ప్లేయర్ ఈ గేమ్ ఆడుతున్నారు. వాట్ ఈస్ ద ఫీలింగ్? ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు రూరల్ ప్లేయర్స్కి. ఎందుకంటే మనకు టర్ఫ్ కావాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు చాలామంది డిస్ట్రిక్ట్ నుంచి కూడా హైదరాబాద్లో వెళ్ళి అక్కడనే ఆడుతున్నారు. సో ఇట్లాంటి టర్ఫ్ పిచెస్ డిస్ట్రిక్ట్లో పెడితే కూడా మంచి మంచి ప్లేయర్స్ ఇక్కడ నుంచి కూడా వెళ్తారు అని ఆశించవచ్చు మనం. ఓకే, తిలక వర్మ, సిరాజ్ వాళ్ళంతా కూడా ఇట్లా రూరల్ ఏరియాలో ఆడిన వాళ్ళందరూ మాకు ఒక ఇన్స్పిరేషన్గా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇట్లాంటి లెవెల్ ఏదో ఒక మ్యాచ్ ఇక్కడ నుంచి ఆడిపోయిన వాళ్ళే ఉంటారు. సో వీఆర్ టేకింగ్ దెమ్ యాజ్ ఇన్స్పిరేషన్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్. ప్లేయర్స్ అట్లాగే వచ్చిన చిన్నారులు కూడా క్రికెట్ చాలా ఆసక్తిగా తిలకిస్తున్నారు. సో ఇక ఇవాళ నుంచి ప్రారంభమైనటువంటి ఈ మ్యాచ్లన్నీ కూడా దాదాపు జనవరి 17 వరకు సాగనున్నాయి. ప్రతి జిల్లాలో ప్రతి స్టేడియంలో కూడా 4లు 6లతోటి ఆ స్టేడియం అంతా కూడా మారుమోగబోతుంది. ప్రతి రూరల్ టాలెంట్ కూడా ఈ క్రికెట్ ఛాంపియన్షిప్ ద్వారా వాళ్ళ ప్రతిభ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో.